అనిల్ కు సీక్వెల్ భయం పట్టుకుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఆ సీక్వెల్ తీస్తాడు అనుకుంటే చిరంజీవితో మనశంకర వరప్రసాద్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. నెక్స్ట్ మూవీగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాంతో బిజీ అవుతాడు అనుకుంటే నో చెప్పేశాడు. ఎందుకు ఈ సీక్వెల్ అంటే అనిల్ భయపడుతున్నాడు. మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయి 50 కోట్లకు పైగా లాభం తీసుకొచ్చింది. ఇప్పటికీ రోజుకు 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఇంటర్వ్యూస్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చర్చ మొదలైంది. ఇంతవరకు ఏ సినిమా చేయాలో అనిల్ కు తెలియకపోయినా రకరకాల కాంబినేషన్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ లో మళ్లీ పండకొస్తాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని అనిల్ ఖండించాడు. సీక్వెల్ తీయాలంటే ఫస్ట్ పార్ట్ కు మించిన స్క్రిప్ట్ తో రావాలని, ఈ టెన్షన్ లేకుండా కొత్త కాన్సెప్ట్ తో వస్తానన్నాడు. F2 తర్వాత తీసిన F3 సోసోగానే ఆడింది. F3 బాక్స్ ఆఫీస్ ను మెప్పించినా F2 స్థాయిలో నవ్వించలేకపోయింది. ఆ భయం డైరెక్టర్ ను వెంటాడుతోంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం కంటే మించిన స్క్రిప్ట్ సెట్ అయినప్పుడే సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో అనిల్ ఉన్నాడు. అనిల్ నెక్స్ట్ రాసుకునే ఫ్రెష్ సబ్జెక్ట్ లో వెంకీ, రానా కలిసి నటిస్తారన్న ప్రచారంలోనూ నిజం లేదు. ఇప్పటికే వెంకీతో వరుసగా 2 సినిమాలు చేశాడు అనిల్. మరోసారంటే రొటీన్ అయిపోతుందన్న భయం కూడా దర్శకుల్లో ఉంది. మరి వరుసగా 300 కోట్ల సినిమాలిచ్చిన అనిల్ తీయబోయే సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. జనవరి అంతా రెస్ట్ తీసుకున్న ప్రభాస్ ఫెబ్ లో బిజీగా గడిపేస్తున్నాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటాడట. అందరూ ఒక సినిమా చేయడమే కష్టమవుతూ ఉంటే డార్లింగ్ 3 చిత్రాలు ఎలా చేస్తున్నాడు చూద్దాం. రాజాసాబ్ రిలీజ్ కు ముందే ప్రభాస్ ఫారెన్ వెళ్లిపోయాడు. సినిమా హిట్ అయినా ఫట్ అయినా కనిపించడు. సక్సెస్ ను ఫెయిల్యూర్ ను ఒకేలా తీసుకుంటాడు. సలార్, కల్కి సూపర్ హిట్స్ అయినా సక్సెస్ సెలబ్రేషన్స్ లేవు. ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. రాజాసాబ్ డిజాస్టర్ అయినా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ కనిపించలేదు. జనవరి అంతా షూటింగ్ లేకుండా గడిపేసిన డార్లింగ్ ఫిబ్రవరిలో కెమెరా ముందే ఉంటాడట. ప్రభాస్ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. సెట్స్ పై 2 సినిమాలు స్పిరిట్ ఫౌజీ పెట్టుకుని ఎవరూ ఊహించని విధంగా కల్కి 2కు డేట్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 2 నుంచి కల్కి షూటింగ్ లో పాల్గొని 15 నుంచి స్పిరిట్ షూట్ లో పాల్గొంటాడు ప్రభాస్. ఫౌజీని పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాడు ప్రభాస్. ఇక నుంచి సినిమాకు 2-3 ఏళ్లు తీసుకోకుండా స్పీడ్ గా పూర్తి చేస్తాడట. రాజసాబ్ ను 3 ఏళ్లు సాగదీయడంతో నిర్మాత భారీ నష్టాలు చూడాల్సొచ్చింది. తన వల్ల జరిగిన ఈ తప్పు మరోసారి జరగకుండా ఉండేందుకు స్పిరిట్ ను 95 రోజుల్లో పూర్తి చేస్తారని తెలిసింది. అల్లు అర్జున్ అట్లీ మూవీ మొదలైనప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. దీపికా పదుకునే సెట్స్ లో అడుగు పెట్టినప్పుడు మరొక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా నుంచి ఒక్క అప్డేట్ ఇవ్వలేదు. అయితే త్వరలోనే ఎవరూ ఊహించని అప్డేట్ వస్తుందని డైరెక్టర్ చెప్పాడే కానీ ఎప్పుడో చెప్పలేదు. ఇంతకీ ఈ పాన్ వరల్డ్ మూవీ నుంచి వచ్చే ఆ అప్డేట్ ఏంటి? పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీని కాదని అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతకు మించిన కథ అయ్యుంటుందన్న ఫీలింగ్ లో అల్లు ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా షూటింగ్ ముంబైలో సైలెంట్ గా జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. డైరెక్టర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ రిలీజ్ కు ప్లాన్ చేశామని, ఇదొచ్చిన తర్వాత అందరూ మాక్సిమం సాటిస్ఫై అవుతారన్నారు. అది ఎప్పుడొస్తుందో చెప్పకపోయినా ఎలా ఉంటుందా అని ఊహల్లోకి వెళ్లిపోయారు బన్నీ అభిమానులు. కీ రోల్ పోషిస్తున్న దీపిక పదుకునే అయితే తన లక్కీ చామ్ అన్నాడు అట్లీ. దీపిక అమ్మాయిన తర్వాత నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే అన్నాడు. త్వరలో ఇస్తానన్న అప్డేట్ తో పాటే టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫ్లాప్ మూవీకి ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఒక్కటే, ఒక్కోసారి చేయకపోవడమే మంచిది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాకు మౌత్ టాకే పెద్ద ప్రమోషనే అయినా మేకర్స్ కూడా పట్టించుకోవాలి, లేకపోతే రేసులో వెనకబడిపోతుందా? సంక్రాంతి బరిలో యునానిమస్ హిట్ అనిపించుకున్న సినిమాకు ఒకటి తగ్గిందా? అది ప్రమోషనేనా? సంక్రాంతి పండక్కి 5 సినిమాలొస్తే నారీ నారీ నడుమ మురారి అన్నింటికంటే ఆలస్యంగా 14న సాయంత్రం ఆటతో రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి, నవీన్ పోలిశెట్టి మార్క్ ప్రమోషన్స్ కారణంగా మనశంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. అసలు సంక్రాంతి రేస్ లో నారీ నారీ ఉందన్న సంగతి చాలా మందికి తెలియలేదు. హిట్ టాక్ రావడంలో అందరూ శర్వా మూవీ గురించి ఆలోచించడం, చూడ్డం మొదలుపెట్టారు. బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడుతున్న మనశంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజుకు డివైడ్ వచ్చింది. కానీ యునానిమస్ హిట్ టాక్ వచ్చిన నారీ నారీ నడుమ మురారికి ప్రమోషన్స్ కరువయ్యాయి. సంక్రాంతి సెలవులో థియేటర్స్ దొరక్క భారీ వసూళ్లు మిస్ చేసుకుంది. ఆ తర్వాత థియేటర్స్ దొరికినా ప్రమోషన్స్ పై మేకర్స్ శ్రద్ధ పెట్టలేదు. అనగనగా ఒక రాజు, మనశంకర్ వరప్రసాద్ వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. అప్పటికి అనిల్ ఇంటర్వ్యూతో సందడి చేస్తున్నాడు. మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ తర్వాత 3 సార్లు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. నారీ నారీ ప్రమోషన్స్ విషయంలో ఆ వెలితి కనిపిస్తోంది. సినిమా నుంచి ఒక ఫుల్ సాంగ్ కాదు కదా, బ్లాక్ బస్టర్ ప్రోమోస్ కూడా కట్ చేసి రిలీజ్ చేయలేదు.
సక్సెస్ మీట్ తర్వాత నారీని పట్టించుకోలేదు. సంక్రాంతి హిట్స్ కు లాంగ్ రన్ ఉంది. మార్చి 19న రిలీజ్ అయ్యే టాక్సిక్ వరకు పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. నారీ నడుమ మురారి ఇంకా థియేటర్స్ లో ఉందని తెలియజెప్పే ప్రయత్నం చేస్తే వీకెండ్స్ ఫుల్స్ అవుతాయి. బాగుందన్న టాక్ వస్తే చాలదు, థియేటర్స్ వైపు నడిపించేలా ప్రమోషన్ చేయలేకపోవడం నారీకి మైనస్ అయిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రజనీకాంత్ బయోపిక్ వెండితెరపైకి రాబోతోందా? చాలా కాలంగా కోలీవుడ్ లో నలుగుతున్న ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరికిందా? ఇదే నిజమైతే తలైవాగా నటించే ఆ హీరో ఎవరు? లేదంటే రజనీని నటిస్తాడా? వాచ్ ఇట్. బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి సూపర్ స్టార్ గా రజనీ ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఆయన జీవితం ఓ ఇన్స్పిరేషన్. రజనీకాంత్ బయోపిక్ వస్తుందని కాలీవుడ్ లో చాలా కాలంగా ప్రచారం నడుస్తోంది. రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ ఆటోబయోగ్రఫీ వర్క్ నడుస్తోందని చెప్పుకొచ్చింది. ఆ మధ్య బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియద్వాలా రజనీతో దిగిన ఫోటోను షేర్ చేస్తే రజనీ హిందీ మూవీ చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. అయితే రజనీకాంత్ జీవిత చరిత్ర తీసే బాధ్యతను సాజిద్కు అప్పచెప్పాడని తెలిసిందే. ధనుష్ తో రజనీకాంత్ బయోపిక్ తీయాలన్న ఆలోచనను 4 ఏళ్ల క్రితమే లింగుస్వామి ప్రకటించాడు. మరి ఫ్లాపుల్లో ఉంటూ డిజాస్టర్స్ ఇచ్చిన లింగుస్వామిని దర్శకుడిగా సెలెక్ట్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. రజనీకాంత్ గా ఎవరు నటిస్తారో ఇంకా క్లారిటీ లేదు. గతంలో ధనుష్ పేరు వినిపించినా ఐశ్వర్య ధనుష్ డివోర్స్ తీసుకోవడంతో ఆ ఛాన్స్ లేదు. లేదంటే రజనీ తన బయోపిక్ లో తనే నటిస్తాడో చూడాలి. రజనీకాంత్ జీవిత చరిత్ర సినిమాగా వస్తోందంటే అందరికీ ఆసక్తే. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎత్తుపలాలు చూశాడు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికరమైన కథనాలు ఆయన జీవితంలో ఉన్నాయి. వీటన్నిటినీ తెరపై చూడాలనే ఇంట్రెస్ట్ ఎవరికుండదు? ఆయన బయోపిక్ లో ఆయనే నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సందడి చేయడమే కాదు, బాక్స్ ఆఫీస్ ని దోచేసుకున్నాయి. సమ్మర్ లో క్రేజీ మూవీస్ వస్తున్న అన్ని యాక్షన్ చిత్రాలే. ఈలోగా కామెడీ చేయడానికి రెడీ అయిన యంగ్ హీరోలు ఎవరు? ఏ సినిమాలతో వస్తున్నారో చూసేద్దాం. గత ఏడాది నవ్వించిన సింగిల్ లిటిల్ హార్ట్స్ మరిన్ని కామెడీ ఎంటర్టైనర్స్ రూపొందడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచాయి. 2 గంటల పాటు నవ్విస్తే చాలు లాభాలు వస్తాయన్న నమ్మకాన్ని కలిగించాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని ఆదరించారు ప్రేక్షకులు. సమ్మర్ వరకు క్రేజీ మూవీస్ లేకపోవడంతో నవ్వించడానికి చాలా చిన్న చిత్రాలు రెడీ అయ్యాయి. సంక్రాంతి సీజన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా ఓం శాంతి 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 కూడా కామెడీ సినిమానే. మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ 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 హేకు రీమేక్ తో రూపొందింది సినిమా. తరుణ్ భాస్కర్, ఈషా రబ్బా జంటగా రూపొందిన ఈ చిత్రం 30న రిలీజ్ అవుతున్న ముందు రోజు ప్రీమియర్స్ వేస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ వచ్చే కపుల్స్ ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అని ప్రకటించారు. ఈ చిన్న సినిమా పెద్దగా నవ్విస్తుందన్న కాన్ఫిడెన్స్ ను ట్రైలర్ తో ఇచ్చారు మేకర్లు. చిన్న చిత్రాలకు ఎంటర్టైన్మెంటే శ్రీరామరక్షగా మారింది. సుహాస్, లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నగారం జంటగా గోపి డైరెక్షన్ లో రిలీజ్ చేసిన హే భగవాన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను ఫిబ్రవరి 20న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. కామెడీని నమ్ముకుంటే మినిమం గ్యారంటీ ఉంటుందన్న భరోసా చిన్న చిత్రాల నిర్మాతల్లో యంగ్ హీరోల్లో పెరిగిందే. ఫ్లాపుల్లో ఉన్న హీరోలందరూ ఇదే బాట పట్టి హిట్టుపై కన్నేశారు. యాక్షన్ మూవీస్ తో విసుకుపోయిన విశ్వక్ సేన్ మరొకసారి కామెడీ బాట పట్టాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ లో నటిస్తున్న ఫంకీ టీజర్ సినిమాకు క్రేజ్ ని తీసుకొచ్చింది. సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లోకి వస్తోంది. డ్రాగన్ తో తెలుగులో క్రేజ్ సంపాదించిన ఖయాదు లోహర్ విశ్వక్ తో జత కడుతోంది.